हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीमन्तमై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చర ఈశుండు చిక్కుగాక. ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగకయు అయ్యుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు వెదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భవవిదులు వాయువశంబులై అగసి వారిధరంబులు మింటగూడు చుంపాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచుకుడు చుండునొక భంగి చరింపదు కాలమన్నియుం చేయుచునుండు కలము విచిత్రము దుస్తరమెట్టి వారికిన్ రాజట ధర్మజుండు సురరజసుతుండట ధన్వి శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటిదేమి చోద్యము హరినామ కథన దవానల జ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమల నభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దవానలంబారునే. ఓం శ్రీ గురుభ్యో నమః. మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర సందర్భంలో ఉగాది శుభాకాంక్షలు చెప్తూ కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ గురించి ఇప్పుడు మన అదృష్టం కొద్దియో లేకపోతే మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం కొద్దియో ఈవేళ కార్యక్రమంలో కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి కాలం గురించి చెప్తాడు. ఎందుకంటే మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. పంచాంగ శ్రవణంలో ఏమిటి ఉంటాయి అంటే ఏదో తిథి వార నక్షత్రాలని కరణం యోగం అని ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కాలానికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి అదే ఉగాది నాడు మన అదృష్టం కొద్దీ ఏం జరిగింది, ఏమిటి చెప్పబడుతోంది అనేటువంటి విశేషాన్ని చెప్తూ 37, 38, 39 శ్లోకాల్లో కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి కాలం యొక్క స్వరూపాన్ని, కాలం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చాలా క్లుప్తంగా ఆయన వివరించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రద్ధగా పంచాంగ శ్రవణం ఫలం లాంటి ఫలం కలిగేటువంటిది భాగవతంలో మనకి ఈనాడు కనిపించబోతోంది. నిన్నటి చూసినటువంటి కార్యక్రమంలో అమ్మ అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు అనేటువంటి ఆ క్లాసిఫికేషన్ ఆయన చేసుకుంటూ వచ్చి అకర్తృ ఏ విధమైనటువంటి కర్తృత్వ భావం లేకుండా ఆత్మస్వరూపుడే తానెవరో తెలుసుకుంటూ ఉండి ప్రారబ్ధ కర్మ వశాత్తు ఆ శరీరాన్ని చేస్తూ తాను ఏమీ కూడా చేయటం లేదు అనేటువంటి మహత్తరమైనటువంటి స్థితిలో ఉండేటువంటి జ్ఞాని అందరికన్నా గొప్పవాడు. నపశ్యామి పరంభూతం, ఆయన కన్నా అటువంటి మహాజ్ఞాని కన్నా పరం గొప్పమైనటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పిన తరువాత
34వ శ్లోకంలో మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి. అమ్మ, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సమప్ చేస్తాను. చేస్తూ ఉండేటువంటి విషయంలో నీకు ఒకటే చాలా సింపుల్గా ఒకటి చెప్తానమ్మా అని చెప్పి, ఈశ్వర సర్వవ్యాపకుడైనటువంటి వాడు, అందరినీ కంట్రోల్ చేసేటువంటి వాడు భగవాన్, ఆ శ్రీహరి అనేటువంటి ఆ భగవంతుడు, ఆ పరమాత్మ జీవకలయ జీవన్ రూపంలో, అంటే లైఫ్ ప్రాసెస్ రూపంలో, జీవుడి యొక్క రూపంలో, జీవకలయ కళ అంటాం కదా, చంద్రుడు కళలు అంటూ ఉంటాం చూసారా, కళ అంటే దీన్నే సంస్కృతంలో కళ అంటారు, వాళ్ళకి లా లేదు కాబట్టి జీవకలయ, జీవుడి యొక్క రూపంగా ప్రవేశించాడు. ఇప్పుడు కళ అనేటువంటి దానికి ఏమిటంటే, కళకు అర్థం ఏమిటి, విశిష్టమైనటువంటి శక్తి అని అర్థం. కళ అనేటువంటిది విశిష్టమైనటువంటి శక్తి. కాబట్టి మనకి తిథులన్నింటిలోనూ కూడా పాడ్యం నుండి అమావాస్య లేకపోతే పౌర్ణమి వరకు ఉండేటువంటి ఈ 15 తిథులు కూడా అమ్మవారి యొక్క కళలు వాటిల్లో ఉంటాయి. అమ్మవారి యొక్క కళలు అంటే విశిష్టమైనటువంటి శక్తి అన్నమాట. ఇప్పుడు పరమాత్మ అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్ఞాన స్వరూపమైనటువంటి అనంతమైనటువంటి శక్తిలో ఒక కళ అంటే ఒక అంశ జీవుడి యొక్క రూపంలో ప్రవేశించాడమ్మా అన్నాడు. ఎందులో ప్రవేశించాడు అంటే దేహాలన్నింటిలో 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా ఆయన జీవకలయా ప్రవేశించాడమ్మా. అందువల్ల ఈ హేతువు చేత, ఈ కారణం చేత ఏతాని ఈ కనిపించేటువంటి భూతాని, ఈ ప్రాణులన్నిటినీ కూడా బహుమానయన్, చాలా అధికంగా మానయన్ గౌరవించాలమ్మా, ఆదరించాలి. తరువాత మనసా ప్రణమేత్, మనసు ద్వారా ఈ జీవులందరికీ కూడా ప్రణమిల్లాలి. ఇది భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విశేషం. అందుకనే చూడండి, మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే చెట్టును పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, ఎలకను పూజిస్తారు. ఎలకేమో వినాయకుడు అని చెప్పి ఎలకను పూజిస్తారు, పిల్లిని పూజిస్తారు, సింహాన్ని పూజిస్తారు, గోవును పూజిస్తారు, ఎద్దును పూజిస్తారు, పులిని పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, గజాలని పూజిస్తారు, ఆవుల్ని పూజిస్తారు. ఇవన్నీ చేస్తున్నాగా. ఇవన్నీ ఏమిటన్నమాట, భూతాని బహుమానయం. వీటిలన్నిటినీ కూడా ఎక్కువగా అధికంగా మానయన్ ఆదరించి ఏం చేయాలంటే మనస ప్రణమేత్, మనస్ఫూర్తిగా ఒక్కసారి వాటిలన్నిటినీ తలుచుకుని నమస్కారం పెట్టాలమ్మా అని ఆయన వీటిలన్నిటినీ చేస్తూ సర్వభూతాలలోనూ సర్వాంతర్యామి అయినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకి మనసా నమస్కారం చేయాలి. ఎందుకంటే మన కళ్ళు తెరిస్తే ఈ సృష్టి అంతా కనిపిస్తుంది, సృష్టి అంతా తానే ఉన్నాడు అని ఆ భావం చెప్పిన తర్వాత 35వ శ్లోకంలో భక్తి యోగశ్చ మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ పురుషం వ్రజేత్. ఈ మానవుడమ్మ పురుషం, ఆ పరమేశ్వరుణ్ణి వ్రజేత్ పొందుతాడు. ఏ విధంగా పొందుతాడంటే, మానవి, ఓ మనుపుత్రి, ఆవిడ మనుపుత్రిగా దేవహూతి. ఏమిటంటే అమ్మ, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మయా, నాతో భక్తి యోగంతో నన్ను పొందవచ్చు. పురుషుడు పురుషాన్ని పరమాత్మను వజేత్ పొందుతాడు. ఒకటి భక్తి యోగంతో పొందుతాడమ్మా యోగ. తర్వాత భక్తి యోగ అంటే అష్టాంగ యోగం అంటే ఏమిటి, అప్పుడు చూసాను అహింస, ఇవన్నీ యమనియమాదులు, అంతరింద్రియ నిగ్రహం, సమధమాదులు, తర్వాత అహింస, సత్యవ్రతం, అపరిగ్రహం, ఈ అష్టాంగ యోగానికి సమాధి, ధారణ, ధ్యానం, ఇటువంటి పద్ధతుల ద్వారా పరమాత్మను, ప్రాణాయామం ఇత్యాది క్రియల ద్వారా యోగములు అంటారు. ఆ యోగము ద్వారా కూడా నన్ను పొందవచ్చు. ఇక రెండవది భక్తి యోగం ద్వారా పొందవచ్చు. యయోహ ఏకతరేణైవ, ఈ రెండింటిలో అంటే భక్తి యోగంలోను అష్టాంగ యోగం ద్వారా ఈ రెండు వాటిల్లో ఏకతరేణ ఏదో ఒక దానితో పురుషం వ్రజేత్, ఈ పురుషుడు, ఈ సాధకుడు పరమాత్మని పొందుతాడమ్మా అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే,
సాధారణంగా అష్టాంగ యోగం కూడా సమాధి స్థితి దాకా తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సమాధి స్థితిలో సమమైనటువంటి ధీ బుద్ధి వచ్చేసేసి సమస్తంలోనూ కనిపిస్తుంది. కాబట్టి అదొక పద్ధతి చెప్పారు. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి భక్తి యోగం అనేటువంటిది చెప్పబడింది. ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక దాంట్లో ఆయన్ని చేర్చుకోవచ్చమ్మా అని చెప్పిన తరువాత ఇక కాలం గురించి ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు 36వ శ్లోకంలో. ఏతద్భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మన పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. అమ్మా, ఇప్పుడు ఏతతే ఇది భగవత భగవంతుడైనటువంటి వాడు బ్రహ్మణ. బ్రహ్మణ అంటే బ్రాహ్మణులు కాదు, బ్రహ్మణ అంటే బ్రహ్మగారు కాదు, పరమాత్మ అని అర్థం. బ్రహ్మణ అయినటువంటి పరమాత్మన, పరమాత్మ యొక్క రూపం, ఈ పరమాత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ప్రధానం ప్రకృతిలో, తరువాత పరం దానికి అతీతంగాను, పురుషుడు కర్మ విచేష్టితం కర్మలకి వివిధములైనటువంటి రూపాలు, అనేక రకాలైనటువంటి కర్మలు, అనేక రకాలైనటువంటి జీవులు అనేక విధాలుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కనిపించేటువంటి సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవులు కర్మలను అనేక విధాలుగా చేస్తూ ఉంటాయి. ఈ కర్మలు చెయ్యడానికి వాటికి ఆ శక్తి కానీ, ఆ తేజస్సు కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే పరమపురుషుడైనటువంటి పరమాత్మ నుంచే వచ్చాయి. అవి ఆయా జీవులు ఆయా పనులు చెయ్యడానికి కావలసినటువంటి ఇంద్రియాలు కానీ, కావలసినటువంటి జీవతత్వం కానీ, కావలసినటువంటి బుద్ధి కానీ ఇవన్నీ చేయడానికి, తర్వాత ఇవన్నీ కూడా కనిపించేటువంటి ప్రకృతికి ఆశ్రయం ఎవరు? ఇవన్నీ దేనిని ఆశ్రయించుకుని ఉన్నాయంటే అదృష్ట రూపమైనటువంటి ఆ దైవం. దీనినే ఆ దైవమే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా ప్రకృతి, తర్వాత దానికి అతీతంగా ఉండేటువంటి పురుషుడు, తర్వాత జీవుడి యొక్క కర్మల ఫలము, వీటన్నిటికీ కూడా ఏది ఆశ్రయము అంటే ఆ పరమాత్మయే ఆశ్రయము. అటువంటి పరమాత్మ యొక్క రూపాలేనమ్మా ఇవన్నీ అని చెప్పిన తరువాత 37వ శ్లోకంలో ఇక అమ్మ ఇవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలే, ఇవన్నీ కనిపించేవే కదా, ఇవన్నీ చూస్తూనే ఉన్నావు కదా, మరి కనిపించకుండా ఉండేటువంటిది ఒకటి ఉందమ్మా, కాలం. ఆ కాలం ఈవేళ నుండి యుగాది, ఈవేళ నుంచి ఒక యుగం ప్రారంభం అవుతుంది, ఒక సంవత్సరం ప్రారంభం. సంవత్సరం అనేటువంటిది కాలానికి సంబంధించినటువంటి ఒక యూనిట్. కాబట్టి భగవద్ అనుగ్రహం వల్ల సాక్షాత్తు పరమాత్మ దేవహూతి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి ఆ కాలం యొక్క డెఫినిషను, కాలం అంటే ఏమిటో అనేటువంటి విషయాన్ని మనకి అనుగ్రహించినట్టుగా భావిస్తూ 37వ శ్లోకంలో రూపభేదాస్పదం దివ్యం కాలం ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయం. అమ్మ, రూపభేదాస్పదం. ఇప్పుడు కళ్ళు తెరిచావు కదమ్మా, తెరిచి చూసేటప్పటికీ మనకి ఏమిటి కనిపిస్తున్నాయి? రూపభేదాలు, అనేక రకాలైనటువంటి రూపాలలో ఉండేటువంటి భేదాలతో, విభిన్నమైనటువంటి రూపాలతో కనిపిస్తుందిగా ఈ సృష్టి అంతా కూడా. ఇదంతా కూడా దివ్యం, ఇదంతా కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రభావం వల్ల ఇన్ని రూపాల కింద కనిపిస్తున్నాయి. ఆయన యొక్క ప్రభావం వల్ల, అంటే పరమాత్మ అనేటువంటి ఆ తత్వం, ఆ సత్యం, ఆ జ్ఞానం, ఆ అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితియే రూపభేద ఆస్పదం. ఇన్ని రకాలైనటువంటి రూపాలకు కారణంగా ఉండేటువంటిదమ్మా దివ్యం. అది దివ్యమైనటువంటిది, అంటే జ్ఞానస్వరూపమైనటువంటిది, అద్భుతమైన ప్రభావం కలిగినటువంటిది. కాలః, ఆ కారణమే కాలము ఇది అభిధీయతే చెప్తున్నారమ్మా మహానుభావులందరూ చెప్తూ ఉన్నారు అని చెప్పి కాలానికి ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చేశాడు. ఏమిటి అంటే రూపభేద ఆస్పదం. ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, భూమి మీద ఉండేటువంటి 84 లక్షల జీవరాలు, జనన మరణాలు, మానవుల్లో ఉండేటువంటి
రకరకాలైనటువంటి ఆలోచనలు, పెరుగుదలలు, రకరకాలైనటువంటి రూపభేదాలు కలిగినటువంటి వీటిలన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రభావము, అంటే ఒక శక్తి, ఒక డైమెన్షన్. అది కాలః ఇతి అభిధీయతే. దానిని కాలము అంటారు. అందువల్ల మన వాళ్ళు తెలుసో తెలియక ఏమిటంటే కాలం కలిసి రావాలండి అంటారు. ఉదాహరణకి ఎవరో పిల్లలు పుట్టలేదు అనుకోండి, మళ్ళీ ఏదో బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండేటువంటి సందర్భంలో పెద్దలు ఏమంటారంటే, అమ్మ కాలం కలిసి రావాలమ్మా, కాలం కలిసి వస్తే పిల్లవాడు పుడతాడు అంటారు. ఇప్పుడు కాలం కలిసి వచ్చింది అంటే ఏమిటన్నమాట, ఆ కాలం దేనికి కారణం? రూపభేద ఆస్పదం, విభిన్న రూపాలు కలగడానికి కారణం కాలం. అందువల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి టైం వచ్చినప్పుడు ఆ టైం కారణం అవుతుంది. కారణం అయిన తర్వాత వాళ్ళకి ఒక పిల్లవాడు పుడతాడు. అంటే ఏమిటనమాట, పిల్లవాడు పుట్టడానికి కారణం ఎవరు అంటే కాలం. రూపభేద ఆస్పదం, ఆస్పదం అంటే కారణం అన్నమాట. ఈ రూపం భేదం చెందడానికి కారణం అమ్మా, అది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి. అదేవిధంగా మామూలుగా మనం చూసుకున్నాం అనుకోండి, మన చిన్నప్పుడు ఒకలా ఉంటాం, అలా పెరుగుతూ ఉండేటప్పటికి మన రూపం, మన ఆలోచనలు, మన సిస్టమ్స్ మొత్తం లోపల బయలాజికల్ సిస్టమ్స్ అన్నీ మారుతూ ఉంటాయి కదా. అలా మారేటువంటి విభిన్న రూపాలు, మనలోనే విభిన్నంగా రూపాల మారేటువంటి స్థితికి కారణం ఏమిటి అంటే కాలం. కాలం ఇది అభిధీయతే. అమ్మ ఇది కాలం. అందుకనే వాయువసంబులై ఎగసి వారిధరంబులు మింటను కూడుచున్ పాయుచునుండు కైవడే. ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచునుండు. ఒక రీతి వర్తించదు కాలమన్నియుంచేయుచునుండు. కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి అని పైన పద్యం చదివాంగా, అది కాలం అన్నమాట. ఇటువంటి కాలం కలిసి రావాలి. అందువల్ల ఈ కలిసి వచ్చేటువంటి కాలానికి ఎవరు సహకారం చేస్తూ ఉంటారంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి శక్తి యొక్క అంశలైనటువంటి ఈ గ్రహాలు, నక్షత్రాలు, తారకలు. అందువల్లే భాగవతంలోనే నక్షత్ర గ్రహతారాణం కాలావయవ సంస్థితః అన్నారు. నక్షత్ర గ్రహతారాణం కాలావయవ సంస్థితాం. కాలము అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి పురుషుడు అనుకున్నట్లయితే ఆ పురుషుడికి ఉండేటువంటి అవయవాలు లాంటివి గ్రహ నక్షత్ర తారాణం. అందువల్ల మనం చూసుకునేటువంటిది ఏంటంటే ఏ నక్షత్రంలో పుట్టాడండి, ఏ రాశిలో వెళ్ళారండి, ఏ గ్రహాలు ఉన్నాయండి అని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా కాలం యొక్క అవయవాలు. కాబట్టి ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, నన్ను ఏదో మీరు సన్మానం చేయాలి అన్నాం అనుకోండి. అప్పుడు సన్మానం చేయాలంటే ఏం చేస్తారు, ఏమంటే మీ చెయ్యిలో పాటండి, మీ చెయ్యిలో ఒక అవయవం, ఈ అవయవం మీదే కదా అని చెప్పి ఆ చెయ్యికే నువ్వు పువ్వుల దండేసి ఆ చెయ్యికే అమ్మా. ఈ మహత్తు తర్వాత ఇటువంటి ఈ మహత్తులో ఉండేటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి సమస్త జీవులకి తరువాత భిన్న దృశాం భయం, భూతానాం భిన్న దృశాం భయం అంటే ఏమిటి? ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరూ కూడా భిన్న దృశులే, భిన్నంగాను చూస్తూ ఉంటారు. అటువంటి భిన్నంగా పరమాత్మని చూడకుండా, దైవాన్ని చూడకుండా, చైతన్య ప్రకాశం యొక్క స్పృహ లేకుండా భిన్న దృక్కులు కలిగినటువంటి భూతానాం భయం, వాటిని భయపెట్టేటువంటిదమ్మా కాలం. కాబట్టి అలాగ భయపెట్టకుండా ఉండాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం చేయాలి. ఆ పరమాత్మ ఎక్కడ కనిపిస్తాడు అంటే సర్వభూతాల్లోనూ ఆయన ఉంటాడు. కాబట్టే బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అని చెప్పాం కదా. కాబట్టి ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి మనం నమస్కారం చేయాలమ్మా. అలాగా భిన్న దృక్కు కలిగినటువంటి వాళ్ళని భయపెట్టేటువంటిది కాలము అని చెప్పిన తర్వాత 38వ శ్లోకంలో యో అంత ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయః స విష్ణాభ్యోధియజ్ఞోసౌ కాలః కలయతాం ప్రభుః. అమ్మా,
వీటన్నిటికీ కూడా ఆశ్రయం ఎవరంటే పరమాత్మ. పరమాత్మలో ఈ సృష్టిని ఇలా బయటికి తీసుకొచ్చేటువంటిది ఏమిటంటే మాయాశక్తి. ఆ శక్తి తీసుకొస్తున్నప్పుడు దానికి పూర్తిగా సహకరించేటువంటిది ఎవరు అంటే కాలం. కాబట్టి కాలం లేకుండా ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడదు. ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా అంతమైపోతుందిగా. ప్రతిదీ పుడుతుంది, కాసేపు ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి ఆ పోవడానికి కారణం ఏమిటంటే కాలం. కాబట్టి సర్వానికి ఆశ్రయమైనటువంటి ఆ కాలం అమ్మ ఏం చేస్తుందంటే ప్రాణుల్లో ప్రవేశిస్తుందమ్మా. కాలం ప్రవేశించి ఆ కాలం అనేటువంటిది ఎంటర్ ఇంటూ ది ఎవ్రీ బాడీ, ఎవ్రీ ప్రాణి అందులోకి ప్రవేశించేసేసి ఏం చేస్తుందంటే ఈ శరీరాలన్నీ కూడా పంచభూతాలతో కూడుకుని ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతాలని ఆ కాలం డెస్ట్రాయ్ చేసేస్తుంది, అంటే నశింపజేసేస్తూ ఉంటుంది. ఈ కాలం ఈ విధంగా నశింపజేస్తుంది కాబట్టి ఇది ఒక్క భూమి మీద ఉండేటువంటి 44 లక్షల జీవరాశులకే కాదమ్మా, ఇది బ్రహ్మాదులను కూడా శాసిస్తూ ఉంటుంది కాలం. అందువల్లే మనకి సృష్టి యొక్క కాలం యొక్క గణం దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఇంద్రులకు కానీ ఈ మహర్షులకి కానీ ఈ లోకాలకి కానీ అన్నీ కూడా దే ఆర్ ఆల్ టైమ్ డిపెండెంట్. కాబట్టి ఈ జగత్ అంతటినీ ఏది శాసిస్తోంది అంటే పరమాత్మ యొక్క మరొక రూపమైనటువంటి కాలమే శాసిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాలస్వరూపుడు ఎవరంటే నారాయణుడు. ఆ నారాయణుడి యొక్క స్మరణ చేసినట్లయితే నారాయణ స్మరణ దీప్తి చేతీరవే షడ్వర్గతిమిరతతులు హరినామ కథన జ్వాల చే కాలవే ఘోరాఘ కాననములు అని మనం ఉందిగా. కాబట్టి ఆ కాలస్వరూపుడైనటువంటి హరిని నిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటే ఈ సంవత్సరం పొడుగునా సరే విష్ణు సహస్రనామం కానీ, రామ సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ ఏ విధమైనటువంటి విశేషాలు ఉన్నా సరే ఈ విధంగా ధ్యానం చెయ్యడం అనేటువంటిది చెయ్యాలి అని చెప్తూ ఈ కాలం బ్రహ్మాదుల్ని కూడా శాసిస్తూ ఉంటుందమ్మా అని చెప్పి ఆ కాలం ఎవరు అంటే యజ్ఞఫలదాత అయినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాలస్వరూపుడు అని చెప్పి 38వ శ్లోకంలో యో అంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ, అఖిల ఆశ్రయ, అఖిల అన్నిటికీ కూడా ఆశ్రయమైనటువంటి ఏ కాలం ఉందో అది భూతాని అంతః ప్రవిశ్య, సమస్తమైనటువంటి భూతాలు అంటే సమస్తమైనటువంటి ప్రాణులలోకి కూడా అంతః లోపలికి ప్రవేశించేస్తుంది ఆ కాలం. అందువల్ల కాలం లోపలికి ప్రవేశించింది కాబట్టే మన ఆ కాలం ఏంటంటే మనకి ప్రొవోక్ చేసి ఆ కాలం మనని నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఒక బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చింది అనుకోండి, ఆ గాలిలో మొత్తం అంతా ఏమైపోతే మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి చూసారా. ఆ కాలం యొక్క వేగానికి అనేక రకాలైనటువంటి మార్పులు సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవుల్లోనూ కూడా కలిసిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆ కాలం పంచభూతాత్మకమైనటువంటి మన దేహంలోకి ప్రవేశించి మన దేహంలో ఉండేటువంటి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేటి వరకు ఆ దేహాన్ని పెంచేటువంటిది కాలం. ఆ దేహంలో మార్పులు తీసుకొచ్చేటువంటిది కాలం. ఆ దేహంలోకి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతే అంటే ఏమిటి, యవ్వనం కౌమారం వీటిలన్నిటినీ కూడా తీసుకొచ్చేటువంటిది ఏమిటంటే కాలం. ఈ కాలం దేని మీద యాక్ట్ చేస్తుంది అంటే పంచభూతాల మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిల్ని ప్రవిశ్య భూతై అంతః భూతాని, ఈ భూతాల యొక్క అంతః లోపల ప్రవేశించేటువంటిది అమ్మ ఈ కాలం. ఇది ఇంకా ఏం చేస్తుంది, భూతై అత్తి అంటే భక్షించేటువంటిది కాలం, భక్షించేస్తూ ఉంటుంది కాలం. అందుకనే ఆత్మకి అత్తి అని కూడా పేరు. అత్తి ఆతతి ఇది ఆత్మ అని చెప్పి ఆత్మకి డెఫినేషన్లో అత్తి అంటే తినేస్తూ ఉంటుంది, ఆతతి మొత్తం అంతా కూడా వ్యాపించేస్తూ ఉంటుంది. ఇలాగ అంతటా వ్యాపించేసి అన్నిటినీ కూడా మింగేసేటువంటి దాన్ని అత్తి అంటే. భూతై అత్తి అఖిల ఆశ్రయ, అత్తి అంటే భక్షిస్తూ ఉంటుంది. ఈ కాలం లోపలికి రాగానే తినేస్తూ ఉంటుంది మనని, అన్ని పంచభూతాలని తినేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏమిటి, ఏజ్లో అడ్వాన్స్ అవుతున్న కొలది మనం మరణానికి దగ్గర అవుతున్నట్టు లెక్క.
అంతేగాని మనం ఏమనుకుంటామంటే ఇవాళ పుట్టినరోజు చేసామంటే ఓహో ఇవాళ 85వ పుట్టినరోజు 90వ పుట్టినరోజు అని చెప్పి చేసేస్తుంటాం. అంటే పుట్టినరోజు కాదు, ఆ మరణానికి దగ్గర దగ్గర పడిపోతున్న అత్తి అంటే భక్షించేస్తూ ఉంటుందమ్మా కాలం ఇది. అసౌ అటువంటి ఈ కాలం కలయతాం ఈ జగత్తుని శాసించేటువంటి బ్రహ్మాదులను కూడా ప్రభు శాసకమైనటువంటిది. కలయతాం అంటే జగత్తును శాసించేటువంటి బ్రహ్మాది దేవతలు ఉన్నారే, బ్రహ్మగారు ఉన్నారు, తర్వాత మిగతా దేవతలందరూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ప్రభు శాసకం కాలం అది. కాలహమే అటువంటి ఈ కాలమే అధియజ్ఞ యజ్ఞాలకు ఫలమిచ్చేటువంటి విష్ణు ఆఖ్య విష్ణువు అంటారమ్మా ఈ కాలాన్ని. ఆ కాలమే విష్ణువు అంటారు. కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కాలం స్మరణ చేద్దాం. రేపు మిగతా శ్లోకాలను చూసిన తర్వాత ముందుకెళ్దాం.